సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. తర్వాత ఫిలిష్తీయులు కైల మీద యుద్ధము చేసి కళ్ళ మీద ధాన్యము దోచుకొనుచున్నారని దావీదునకు వినబడేది. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, దావీదు గారు యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడండి. వెళ్ళి వెంటనే యుద్ధము చేయొచ్చు, యుద్ధము చేసి విజయం పొందుకొని తిరిగి రావచ్చు. కానీ దావీదు చేసింది ఏంటో తెలుసా? డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. దేవా, ఇదిగో ఒక సమాచారం నాకు వినబడింది. ఆ సమాచారం ఏంటంటే మా శత్రువులు కాయల మీద పడి మా ధాన్యాన్ని దోచుకోవడానికి వచ్చేస్తున్నారు అనే వర్తమానం నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వారితో యుద్ధం చేయాలా వద్దా? వెళ్ళమంటావా వెళ్ళొద్దంటావా అని దావీదు ఎక్కడికి వెళ్ళాడండి? మనుషుల దగ్గరికి వెళ్ళా, మంత్రుల దగ్గరికి వెళ్ళా, వేరే స్థలాల దగ్గర ఎక్కడికి వెళ్ళలేదండి. డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. ఇటువంటి అనుభవం మనకు ఉండాలి. దేవుని దగ్గర విచారణ చేసేటటువంటి అనుభవము, ఆత్మీయత మనకు ఉండాలి. కానీ చాలా మందికి ఈ ఆత్మీయత, ఈ అనుభవం ఉండట్లేదు. కష్టం వచ్చింది అనుకోండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులతో ఈ కష్టం తీర్చుకోవచ్చు. ఏదైనా ఆర్థిక సమస్య వచ్చింది అనుకోండి, నా దగ్గర బంగారం ఉంది కదా, ఈ బంగారం తాకడెట్టేసి తీర్చుకోవచ్చు. ఏదైనా వచ్చింది అనుకోండి, నాకు వీళ్ళు తెలుసు కదా, వాళ్ళని సంప్రదించేసి ఆ పని అయిపోవచ్చు అని వెంటనే వీటి మీద ఆధారపడి ఆ సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడిచ్చిందే. అయితే దేవుడిచ్చిన వాటికంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం మంచిది కదండి. దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం మంచిది కదా. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేయకుండా దేవుడిచ్చిన వాటి మీద ఆధారపడి నీ సమస్యను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు చూడు, అది దేవుడు చూసి బాధపడతాడు. ఇవన్నీ నేను ఇచ్చాను, కరెక్టే. నేను ఇచ్చిన దానికన్నా నా దగ్గరికి వచ్చి విచారణ చేస్తే నేను ఇంకా మంచి ఆలోచన చెప్తాను కదా అని దేవుడు అంటాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, దావీదు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే దేవుడు దావీదుతో మాట్లాడాడు. ఒకసారి చూద్దాం. యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కైలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చిన. చాలండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడాడు. దావీదా, నాయనా వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, యుద్ధం చేసి మరలా తిరిగి విజయంతో నువ్వు వస్తావు, నేను నీకు తోడుగా ఉంటాను అని దావీదుకు దేవుడు తెలియజేశాడు. చూసారా, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనకి చక్కటి ఆలోచన ఇస్తాడు. ఇదే అధ్యాయంలో తర్వాత ఇలాంటి సంఘటనే జరిగిందండి. ఇలాంటి సంఘటన జరిగితే మరలా దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా మరలా శత్రువులు వచ్చారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే దేవుడు దావీదుకి ఏం చెప్పాడో తెలుసా అండి? నాయనా, ఈసారి నువ్వు వెళ్ళొద్దు, నీకు ప్రమాదం వచ్చింది కాబట్టి ఈసారి నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. చూసారా, దావీదు ఎప్పుడు కూడా దేవుడి మీదనే ఆధారపడేవాడు. దేవుడి మీద ఆధారపడి దేవుడి దగ్గర నుండి ఏ జవాబు వస్తుందో అని వెయిట్ చేసేవాడు. దావీదు తన మనసును ఆ విధంగా కంట్రోల్ చేసుకొని దేవుడిచ్చిన ఆ యొక్క సందేశాన్ని, దేవుడిచ్చిన జవాబును పట్టుకొని దావీదు ముందుకు వెళ్ళాడు. కాబట్టి దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు గొప్ప మాదిరిగా మనకి దేవుడు చూపించాడు. అలాగే మనము కూడా ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవారిగా మనం ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే దేవుడు మాట్లాడతాడండి. దేవుడు మాకు చెప్పాడు, దావీదు చెప్పాడా? ఖచ్చితంగా చెప్తాడు. ఎలా చెప్తారు పాస్టర్ గారు? 32వ కీర్తన 8వ వచనం. అమ్మా చదువు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నీకు ఉపదేశం చేస్తా. ఉపదేశము అనంటే మంచి సందేశము. నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధిస్తా. అంత మాత్రమే కాకుండా నీకు మంచి ఆలోచన చెప్తాను. నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో
దానికి ఆలోచన, చక్కటి ఆలోచన నేను చెప్తాను అని దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. మరి దేవుడు మనకు ఉపదేశం చేసి, దేవుడు మనం నడవలసిన మార్గమును చూపించి, దేవుడు మనకు ఒక మంచి ఆలోచన చెప్పాలంటే మనం దేవుడి దగ్గర రావాలి. అంతేనే కదండి. దావీదు ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. అలానే మనము కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా ఉపవాస ప్రార్థనకి ఈ విధంగా దేవుడి దగ్గరికి వచ్చి ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ఇలా గడిపితేనండి అప్పుడు దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు. నీకు ఏది మంచిదో, ఏది అవసరమో, ఏది శ్రేష్టమైందో, ఏది నీ జీవితానికి ఆశీర్వాదకరమో దేవుడు అప్పుడు అద్భుతంగా తెలియజేస్తాడు. నువ్వు నీ నడవలసిన మార్గం ఏంటో, ఏ మార్గము నీకు క్షేమమో, ఏ మార్గము నీకు ఆశీర్వాదమో, ఏ మార్గము నీకు దీవెనకరమో ఆ మార్గము ఉన్నానే దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఏ ఆలోచన తీసుకోవాలో తెలియక సతమతం అయిపోతూ కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే దేవుడంట ఒక మంచి ఆలోచన ఇస్తాడంట. ఎందుకంటే మన దేవుడు ఆలోచన కర్త. దేవుడిచ్చే ఆలోచన ఎప్పుడు కూడా చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆ దేవుడిచ్చే ఆలోచన పొందుకొని మనం నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో 100% సక్సెస్ ని మనం చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దేవుడి దగ్గర రావాలి. మొదటిగా నువ్వు దేవుడి దగ్గర రాకుండా, మందిరానికి రాకుండా, ఉపవాస ప్రార్థనకు రాకుండా, ఇక్కడ రాకుండా దేవుడే నాతో మాట్లాడాలి, దేవుడే నాతో ఉండాలి, దేవుడే నన్ను నడిపించాలి, దేవుడే నాకు ఆలోచన ఇవ్వాలి, దేవుడే నా జీవితంలో అద్భుతం చేయాలి, దేవుడే నా జీవితంలో ఆశ్చర్యకార్యం చేయాలి, దేవుడే గొప్ప కార్యాలు చేయాలంటే దేవుడు ఎలా చేస్తాడు? దేవుడి దగ్గర రావాలండి. మొదటిగా బైబిల్ సెలవిస్తుంది, నా యుద్ధకు రండి, అప్పుడు నేను మీ యుద్ధకు వస్తాను. మొదట నా యుద్ధకు రండి, నాతో సమయం గడపండి, నా హృదయం ఏంటో తెలుసుకోండి, నా ప్రేమ ఏంటో తెలుసుకోండి, నేను ఎలాంటి దేవుడినో తెలుసుకోండి, రుచి చూడండి. అప్పుడు నేను చేసేటటువంటి కార్యాలు అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. అలాగా దావీదంట దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. అలా మనము కూడా విచారణ చేస్తే ఎంత బాగుంటుంది. ఇక్కడ కాలేబు యెహోషువ జనులందరినీ ఏం చేశాడో తెలుసా అండి? నిమ్మలపరిచి, అయ్యా అమ్మా కంగారు పడకండి, భయపడకండి, బాధపడకండి, భీతి చెందకండి, సనగకండి. మొదటిగా మీరు ప్రశాంతంగా ఉండండి. మేము చెప్పేది కూడా మీరు వినండి. మేమేం చెప్తున్నాము అనంటే వారిని జయించడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. వారిని మనం ఖచ్చితంగా జయిస్తాము, వారిని మనం స్వాధీనపరుచుకుంటాము. అటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు అని ఆత్మపూర్ణుడైన కాలేబు ప్రజలందరినీ నిమ్మలపరిచి ఈ పాజిటివ్నెస్ ని ప్రజలకు తెలియజేసాడు. ప్రతి కుటుంబంలో ఇలాంటి వ్యక్తులు ఉండాలండి. చూడండి, కుటుంబ సభ్యులు అందరూ ఒకేటటువంటి స్టాండర్డ్ లో బహుశా ఉండకపోవచ్చేమో. ఏదైనా చిన్న సమస్య వస్తే భయపడిపోవారు చాలా మంది ఉంటారు. కానీ కుటుంబంలో ఒక్కరు మాత్రం ఇలా కాలిబులాగా నిలబడాలి. ఏం కాదు, దేవుడు ఉన్నాడు, ఏం భయపడకు, దేవుడు ఉన్నాడు అని మొదటగా వారిని ఏం చేయాలి తెలుసా? నిమ్మలపరచాలి. జవాబు దేవుడు ఇస్తాడు. కాస్త ప్రశాంతంగా ఉండి నిమ్మల పరిచే వారు ఈ రోజుల్లో కావాలి. లేకపోతే సైతాన్ ఏం చేస్తాడో తెలుసండి? ఈ కుటుంబంలో, ఈ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సంఘంలో ఈ కలవరాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా సైతాను చేస్తూ ఉంటాడు. కాబట్టి నిమ్మల పరిచేటటువంటి మనస్సు, నిమ్మల పరిచేటటువంటి వారుగా మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, కాలేబేమో ఒక మంచి సమాచారాన్ని, మంచి వర్తమానాన్ని, దేవుడు ఇచ్చేటటువంటి వర్తమానాన్ని, మంచి సమాచారాన్ని ప్రజలకు అందించి వారిని నిమ్మలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మిగతా 11 మంది ఏం చేశారో తెలుసా అండి? చెడ్డ సమాచారం తీసుకొస్తున్నారు. చెడ్డ సమాచారం తీసుకొచ్చి ప్రజల్ని ఏం చేస్తారండి? కలవరపరిచారు. ఆ 11 మంది తెచ్చిన చెడ్డ సమాచారంనే ఎక్కువ మంది విని, ఎక్కువ మంది కలవరపడిపోయి, భయపడిపోయి, మోషం మీద, అహరోను మీద సనిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో జరిగేది కూడా ఇదేనండి. మనకి ఎక్కువగా మనిషి అంట ఈ రోజుల్లో ఒక పాజిటివ్ ని చూడడానికంటే ఒక నెగిటివ్ ని చూడడానికి ఇష్టపడుతున్నారు. ఒక పాజిటివ్ ని వినడానికి కంటే ఒక నెగిటివిటీని వినడానికి ఇష్టపడుతున్నారండి. ఒక పాజిటివ్ ని చూడడానికన్నా, వినడానికన్నా, ఆలోచించడానికన్నా వీటన్నిటికీ చాలా తక్కువ మంది ఉంటున్నారంట. నెగిటివిటీని చూడడానికి, నెగిటివిటీని వినడానికి, నెగిటివిటీని గురించి ఆలోచించడానికి ఎక్కువ మంది అయిపోతున్నారు.
చూడండి, ప్రస్తుతం మన ఫోన్లో యూట్యూబ్లు చూస్తూ ఉంటారు కదండి. ఆ యూట్యూబ్లో ఏదైనా ఒకరి గురించి ఏదైనా బ్యాడ్గా వార్త వచ్చిందనుకోండి, బోల్డ్ మంది చూస్తారండి. ఉదాహరణకి, ఫలానా దైవజనుడి జీవితంలో ఒక జరగకూడని జరిగింది ఆ కుటుంబంలో, మీకు తెలుసా అనే టైటిల్ ఏమైనా కనబడింది అనుకోండి, ఒక పెద్ద దైవజనుడు ఫోటో కనబడింది అనుకో, టపా 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 చూసేస్తారంట, అందరికీ షేర్లు చేస్తారంట, అందరికి ఇదిగో ఇలా జరిగిందంట, అందరికి పంపించేస్తారు. రైట్. ఆ వ్యూస్ చూస్తూ ఉంటే ఒక రోజు పెడితే ఆ రెండో రోజుకు ఒక 10 లక్షల మంది చూసేస్తారంట. అదే దైవజనుడు ఫోటో ఉంది, ఈ దైవజనుడు అందించిన అద్భుతమైన వర్తమానం అనే టైటిల్ కనబడింది అనుకోండి, 1000 మంది కూడా చూడట్లేదు. ఏంటంటే ఏంటి, ఈ దైవజనుడి జీవితంలో ఏదో జరిగింది అని అంటే లక్షల మంది చూసేస్తున్నారా? ఈ దైవజనుడు అద్భుతమైన ఉపవాస ప్రార్థనలు అందించే వర్తమానం అంటే ఇల్లు పెట్టారనుకోండి, 1000 మంది కూడా చూడట్లేదు. అంటే ప్రజలలో ఎలాంటి మైండ్ సెట్ ఉందో చూడండి, నెగిటివిటీ. ఈ మైండ్ సెట్ ఎవరు ఇస్తున్నారు? సైతాన్ గారు. ప్రతి చోట మీకు యూట్యూబ్ లో ఎక్కడ చూడండి, ఈ ఎక్కువ వ్యూస్ వచ్చేటి ఏదైనా ఉన్నది అని అంటే ఈ నెగిటివిటీదే. అలా జరిగింది, ఇలా జరిగింది అంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటున్నారు. కానీ మంచి సమాచారాన్ని, ఒక మంచి కంటెంట్ ని, ప్రజల్లో మంచి భావాన్ని కలిగించేటటువంటి సమాచారాన్ని ఎంతో కష్టపడి అందించే ప్రయత్నం చేస్తున్నా ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడట్లేదంట. అంటే ప్రజలలో సైతాను ఈ నెగిటివిటీని అనేది కూడా ఎంతగా వాడు చొప్పించాడు ఒకసారి మనం ఆలోచించాలి. అక్కడే యూట్యూబ్ లో కదండి, మామూలు మన సమాజంలో కూడా అంతే. ఈ ఫలానా వాళ్ళకి ఏదో జరిగిందంటే వింటా ఉంటారు చాలా మంది. అలా ఎప్పుడు కూడా మనము ఉండకూడదు. ఈ చెవు అంట చెడు వినడానికి ఎక్కువగా తాపత్రయపడుతుంది. చెడు వినడానికి మనం ఎప్పుడు అలా ఉండకూడదు. మంచి సమాచారాన్ని మనం వినాలి. ఎప్పుడు చెడ్డ సమాచారం విన్న ప్రతిసారి మన హృదయంలో కలవరమే మొదలవుతుంది. అదే మంచి సమాచారం వింటే మన హృదయంలో ఆధ్యాత్మికంగా బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగే చెడ్డ వాటిని కూడా చూడడానికి ఈరోజు ఎక్కువ మంది ఆకర్షణ అవుతా ఉన్నారు. చెడ్డది కూడా చూడడానికి వీల్లేదు. మన కళ్ళు ఎప్పుడు కూడా మంచియే చూడాలి, ఆత్మీయ నేత్రాలుగా ఉండాలి. మన దేవుడిచ్చిన ఈ కళ్ళను ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఆత్మీయంగా బలపడేవారుగా మనం ఉండాలే కానీ చెడును చూసేవారుగా ఎప్పుడూ ఉండకూడదు. అందుకే ఒక దైవజనుడు ఒక ఆర్టికల్లో ఒక అద్భుతమైన మాటను రాశారు. విశ్వాసులు ఎలా ఉండాలి అనంటే ముక్కు వలె ఉండాలంట. ఎలా ఉండాలంటే ముక్కు వలె ఉండాలంట. ముక్కు సూటి మనిషి అంటారు కదా, ముక్కు వలె ఉండాలంట. అంటే ఎందుకు ముక్కు వలె ఉండాలంటే కళ్ళు ఉన్నాయి కదండి, చెడును ఒకసారి చూసేయనుకోండి మరలా చూసే ప్రయత్నం చేస్తాయంట ఈ కళ్ళు. ఓ సినిమా పోస్టర్ లేకపోతే ఏదో చెడ్డది ఏదైనా చూసేదనుకోండి కళ్ళు త్రిప్పుకోదంట. మరలా ఇంకొకసారి చూద్దాం అని కళ్ళు తాపత్రయపడతా ఉంటాయండి. అలాగే చెవులు ఉన్నాయి కదండి, ఈ చెవులంట చెడ్డ సమాచారం ఎవరి గురించైనా వినే ప్రయత్నం చేశానుకోండి ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటాయండి ఈ చెవులు. కానీ ముక్కును చూసారా, దుర్వాసన దగ్గరికి వెళ్ళండి, అబ్బా ఇక్కడే ఉందాం పీల్చుకుందాం అంటదా ముక్కు, వెంటనే ముక్కు ఏం చేస్తారని మూసేసుకుంటాం. అంటే ఆ దుర్వాసన ఏమాత్రం పీల్చడానికి ఈ ముక్కు ఇష్టపడదంట. అలా విశ్వాసులు క్రైస్తవులు ముక్కు వలె ఉండాలంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఇక్కడ మనం సందేశానికి వద్దాం. కాలేబు, యెహోషువ వీళ్ళు ఏం చేశారంటే జనులను నిమ్మలపరిచి ఒక మంచి సమాచారాన్ని వీరికి అందించి, అయ్యా మీరెందుకు కలబడి పడిపోతున్నారు, మీరెందుకు భయపడిపోతున్నారు, మీరెందుకు భీతి చెందుతున్నారు, మేము కూడా ఆ 11 వాళ్ళతో మేము కూడా వెళ్ళాం, మేము కూడా అవి చూసాం, మేము కూడా ద్రాక్ష గిన్నెలు మేము కూడా తీసుకొచ్చాం. అట్ ద సేమ్ టైం వారిచ్చిన సమాచారం కాకుండా మా సమాచారం కూడా మీరు వినండి. వాళ్ళు బలవంతులు అవ్వచ్చు, ఉన్నత దేవులు అవ్వచ్చు, శక్తి గలవారు అవ్వచ్చు, యోధులు కావచ్చు, వారి దృష్టికి మనం విడుదల వలె ఉండొచ్చేమో కానీ వారిని జయించడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అర్థమేంటో తెలుసండి, ఏదైనా జయించడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం. అది కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయినా మరి ఏదైనా సరే, ఏదైనా జయించడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. ఆ శక్తి ఏదైనా ఉన్నదంటే ప్రార్థన శక్తి.
ప్రార్థనతో దేన్నైనా జయించొచ్చు, ప్రార్థనతో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. 14వ అధ్యాయం 5వ వచనం. మంచి దేశము, ప్రవహించు దేశము, తిరగబడకుడి, భయపడకుడి, చాలండి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యెహోషువ కాలేబు వారు తమ బట్టలు చింపుకొని ఎలుగెత్తి ఏడుస్తూ వారిని నిమ్మలపరిచి అసలైన సందేశాన్ని వీరిద్దరు అందిస్తున్నారు. అయ్యా, ఎందుకు అంత భయపడిపోయి రాద్ధాంతం చేస్తున్నారు? దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న దేశం అది మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అది మనకు అనుకూలంగా దేవుడు చేస్తాడు. అలాగే ఆ ప్రజలను కూడా జయించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. వారు మనకు దాసులైపోతారు, వారిని మనం జయిస్తాము. ఇది దేవుడు ఇచ్చేటటువంటి అద్భుతమైన విజయం అని ఒక మంచి సమాచారాన్ని ఇప్పుడు యెహోషువ కాలేబు సర్వ సమాజం అంతటికి కూడా ఈ సమాచారాన్ని తెలియజేసిన తర్వాత ఈ ప్రజలలో ఈ నిమ్మలపరిచేటటువంటి మాట చెప్పిన తర్వాత కూడా ఎంతో కొంత సనిగేవారు కూడా ఇంకా కొంతమంది అక్కడెక్కడ ఉన్నారంటాడు. చూడండి, సంఘంలో అందరూ వస్తారండి, అందరూ ఒకే ఆలోచనతో ఉండరు, అందరూ దైవజనురాలను ఒకే రీతిగా ప్రేమించరు, అందరూ దైవజనురాలను ఒకే రీతిగా లోబడరు, అందరూ ఒక ఆలోచనలు ఒకలా ఉండవు. కొంతమందిని సైతాను ఉపయోగించిన నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవారుగా కూడా ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో సంఘంలోకి వచ్చామో అందరం ఒకే ఆలోచనతో, ఒకే ఆత్మతో, ఒకే మనసుతో ముందుకు నడవాలంటాడు. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఈ సనిగే వాళ్ళు ఉన్నంత వరకు దేవుడికి చాలా కోపం వచ్చేసి దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, నువ్వు ఒక్కసారి పక్కకు జరిగి ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం. 11వ వచనం. చేయుదురు, చాలా. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే నువ్వు ఒక్కసారి పక్కకు జరుగు. అసలు ఈ బట్టి నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకెన్నాళ్ళు వీళ్ళతో సహించాలి, ఇంకెన్నాళ్ళు వీళ్ళతో భరించాలి, ఇంకెన్నాళ్ళు వీళ్ళని ఎలా నడిపించాలి, ఇంకెన్నాళ్ళు అసలు వీళ్ళందరినీ ఒక్క దెబ్బతో నేను ఒక తెగులతో నాశనం చేస్తాను. అవసరమైతే మోషే నీ నుండి ఒక జనాన్ని నేను పుట్టిస్తాను అని చెప్పి తన దేవుని యొక్క కోపము మోషేతో చెప్పుకున్నప్పుడు అండి, దేవుడి యొక్క కోపాన్ని మోషేతో చెప్పినప్పుడు మోషేకి చాలా బాధ వచ్చేసారు. ఎందుకు అంత దేవుడు కోపడ్డాడంటే ప్రజలు అంత విసిగించేశారు. ఏంటండి, ప్రజలు అంత విసిగించేశారండి. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు అని అంటే ఈనాటి మనమే. ఏంటండి, ఈనాటి మనమే. ఎంత విసిగిస్తామండి దేవుణ్ణి, ఎంత బాధ పెడతామండి, ఎంత అలుగుతామండి, ఎంత ఎదిరిస్తామండి, ఎంతగా దేవుడు వద్దన్నా అదే పని చేస్తామండి. కానీ మనం సేవిస్తున్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కృప కలిగిన దేవుడు గనుకనే మనం ఇంకా బ్రతికే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఒకవేళ మనమంతా కూడా పాత నిబంధనల కాలంలో ఉంటే ఎప్పుడో చచ్చిపోయేవారు. మనం కూడా చాలా వరకు దేవుణ్ణి ఈ విధంగా బాధ పెడతా ఉంటాం. ఎలా బాధ పెడతాం? దేవుని మాట వినకపోతే దేవుని మనం బాధ పెట్టినట్లే.
దేవుని మందిరానికి రాకపోతే దేవుని మనం బాధ పెట్టినట్లేదు, దేవుని ప్రార్థనకు మనం రాకపోతే దేవుని బాధ పెట్టినట్లేదు, పర్సనల్ గా దేవుడితో సమయం గడపకుండా ప్రార్థన చేయకపోతే దేవుని బాధ పెట్టినట్లయితే ఎంత బాధ పెడుతున్నాం మనము కూడా అండి దేవుడిని. ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడిని మనం ఎప్పుడు బాధ పెడతామో తెలుసా? ఆయన మాట కాదని, ఆయన చెప్పింది చేయకుండా, నీ ఆలోచన ప్రకారంగా నీ చిత్తము చేస్తూ దేవునికి దూరం అయిపోతా ఉంటావు చూసావా, అది దేవుని చాలా 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 బాధ పెడుతున్నాడు. రెండవది, ఎన్ని ఇచ్చినా కూడా నువ్వు సరుగుతావు చూసావా, అది దేవుని ఇంకా బాధ పెట్టాడు. అందుకే మన జీవితాలు ఎప్పుడు కూడా సనుగుడు అనేది ఉండకూడదు. ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్న భయంకరమైన రోగం ఏదైనా ఉండదంటే సనుగుడే. ఎప్పుడు సనుగుతూ ఉండేవారండి. ఈ సనుగుడు వల్లనే దేవునికి చాలా కోపం వచ్చేది. మన జీవితాలు ఎప్పుడు కూడా సనకూడదు. ఏది ఉన్నా ప్రభా ఇచ్చావు నాయన నీకు వందనాలు, ఇచ్చావు నాయన నీకు స్తోత్ర. ఇది లేక ఎంతో మంది బాధపడుతున్నారు, ఇది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు, ఇది లేక ఈ ఉద్యోగం లేక, ఈ వ్యాపారం లేక, ఈ ఆహారం లేక, ఈ ఇల్లు లేక, ఈ పరిస్థితి లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు. కానీ నాకు మాత్రం ఇవన్నీ ఇచ్చావు నాయన నీకు వందనాలు అని ఎప్పుడు కృతజ్ఞత చెల్లించే వారుగా మనం ఉంటే మన పట్ల దేవుడు చాలా సంతోషంగా ఉంటాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం ఎప్పుడు సరుగుతూ ఉంటే దేవుని కోపం వచ్చేసి, మోషే వీళ్ళందరినీ ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ చంపేస్తా, నువ్వు పక్కనుండు, అవసరమైతే నేను ఒక జనాన్ని పుట్టిస్తానన్నప్పుడు అప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? తర్వాత వచనాల్లో ఉంటాయా, ఒకవేళ నువ్వు చంపేస్తే అందరు ఏమనుకుంటారో తెలుసానయ్యా, ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఈ ప్రజలందరినీ నడిపించి అరణ్యంలో ఒక దెబ్బతో చంపేశాడు దేవుడు అని నీ నామానికి అవమానం వస్తుందయ్యా, నీ పేరే చెడ్డ పేరుగా అవుతుందయ్యా, దయచేసి అలా చెయ్యకయ్యా అని చెప్పి వాళ్ళందరి మరణానికి మోషే అడ్డుపడిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సేవకురాలు ఎవరో తెలుసా? నీ మీదకు వచ్చేటటువంటి ఉగ్రతను నీ మీదకి రాకుండా సేవకురాలు అడ్డుపడి ఆ ఉగ్రత నుండి తప్పించి దేవుని కోపాన్ని అణచి మరలా దేవుని ప్రేమను నీ వైపు తిప్పేదే దేవుని యొక్క సేవకురాలు. దేవునికి స్తోత్రం. ఒట్టిగా ఏర్పరచుకోడండి. దేవుడు తన దైవజనురాలు నీ మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించేవాడే సేవకురాలు. నీ మీదకి రాబోతున్న భయంకరమైన శాపాన్ని తప్పించేవాడే దేవుడు సేవకుడు. నీ మీద భయంకరమైన శిక్షను తప్పించేవాడే సేవకురాలు. మోషే అడ్డుపడకపోతే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒక్క తెగులు చేత అరణ్యంలో రాలిపోయేవారండి. మోషే అడ్డుపడిపోయాడు. ప్రభా నీ నామానికి అవమానం వస్తుందయ్యా, నువ్వు అలా చేస్తే నీ పేరే పోద్దయ్యా, అందరు ఏమనుకుంటారయ్యా, ప్రజలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ దేవుడు వారు సేవించిన దేవుడు ఒక్క దెబ్బతో వీరందరినీ చంపేశాడని అంటారయ్యా, వద్దయ్యని మోషే అడ్డుపడిపోయాడు. అడ్డుపడి సమాచారం అంతా తెలిసిన తర్వాత మళ్ళా వీళ్ళు ఏం చేశారో తెలుసండి. 36 వచనం చదివి ముగించుకుందాం. ఆ దేశమును 14:36 వచనం. గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశము గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి, అయితే ఆ దేశము సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడును యెహోషువ యొప్పని కుమారుడు ఈ కాలేబును బ్రతికిరి. చూసారా, ఈ చెడ్డ సమాచారము తీసుకొచ్చారు చూశారు ఈ 11 మంది. మీరు అక్కడ రాలిపోయారండి, అరణ్యంలోనే చనిపోయారండి. అసలు దేవుడు చెప్పింది ఏంటి, మీరు తీసుకొచ్చిన సమాచారం ఏంటి? మోషే చెప్పాడయ్యా ధైర్యం తెచ్చుకోండి అని ముందు మాట అన్నారు. మోషే ఎందుకన్నాడు? మీరు ధైర్యం తెచ్చుకొని ఆత్మీయ నేత్రాలతో చూసి తిరిగినండి. కానీ వీరు చేసింది ఏంటంటే ఉన్నది చూసినట్టుగా చూసి వచ్చి ఇంకా మనం వాళ్ళ దృష్టిలో మనం మిడతల వల్ల అయిపోతాం కాబట్టి మనం ఇక్కడే ఆగిపోవడం బెస్ట్, మనం వాళ్ళని జయించలేమని చెడ్డ సమాచారం తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలను కలవరపరిచిన ఈ యొక్క 11 మంది అక్కడ ఏమైపోయారో తెలుసండి, రాలిపోయారు. మోషే, కాలేబు, అలాగే యెహోషువ వీరు మాత్రమే, వీరి యొక్క సంతానం తర్వాత వీరి తరం వారు మాత్రమే కనాను దేశంలో ఎంటర్ అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మోషేకు ఎదురు తిరిగిన అనేక మంది అక్కడున్న సమాజంలో అనేక మంది సనిగారు కదండి, గొనిగారు కదండి, వాళ్ళు కూడా అక్కడనే రాలిపోయారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మీద కానీ, దేవుని సేవకురాల మీద కానీ, దైవజనుడి మీద ఎప్పుడు కూడా
ఎదురు తిరిగే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఇదే సంఘటన మనకి 16వ అధ్యాయం కూడా ఒకసారి మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూద్దామా? 16వ అధ్యాయం 1వ వచనం. దేవుని మీద సేవకుడి మీద ఎదురు తిరిగితే ఏమైతే చూద్దాం. లేవి ముని మనవడును కహాతు మనవడును లేచి పర్లేదు వాడును పరిశుద్ధుడే. చాలండి. ఇక్కడ ఒక గుంపు ఎదురు తిరిగారు. అక్కడ మోషే ఆహరోనుల మీద సరిగి ఎదురు తిరిగారు కదంటే, అలాగే ఇక్కడ కూడా ఒక ఎదురు తిరిగారు. ఎవరనంటే వీళ్ళు కోరహు అభిరాము అనేటువంటి తెగవారు 250 మంది ఒక గుంపుగా, సపరేట్ గుంపుగా ఏర్పడి మోషే మీద ఎదురు తిరిగారంటే, మోషే ఆహరోనుల మీద ఎదురు తిరిగి మీరే పరిశుద్ధులా, మీరే నాయకులా, మీరే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడా, మేము పరిశుద్ధులమే, మేము నాయకులమే అని చెప్పేసి వీళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసేసారు. సేవకుడి మీద, మోషే మీద ఎదురు తిరిగారు, దేవుడి మీద ఎదురు తిరిగారు. వీళ్ళు ఎదురు తిరిగి మొత్తం మోషే ఒక నాయకత్వాన్ని మొత్తం చీల్చేద్దామని సపరేట్ గుంపుగా వీరు లేస్తే, అప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? నేను పరిశుద్ధున్నో, నేను నాయకున్నో, మీరు పరిశుద్ధుల్లో, మీరు నాయకుల్లో మనం తీర్చుకోవడం కాదయ్యా, దేవుడే తెలుస్తాడు, దేవుడే న్యాయం తీరుస్తాడు, దేవుడే మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం అందరం దేవుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్తే, మోషే మీద ఎదురు తిరిగిన ఈ 250 మందిని దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? 32వ వచనం, 31వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 30. చాలించగానే తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలోని కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించరి. ఒకవేళ ఉంటే, సమాజంలో ఉంటే ఏమవుతారో తెలుసా? ఈ 250 మందికి కాస్త ఈ లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతారు. అందుకనే దేవుడు, మీరు మోషేకి ఎదురు తిరుగుతారా? నేను ఏర్పరచుకున్న సేవకుడైన మోషేకి ఎదురు తిరుగుతారా? దైవజనుడికి ఎదురు తిరుగుతారా? నేను ఏర్పరచుకున్న నాయకుడికి ఎదురు తిరుగుతారా? మీరు ఏర్పాటు చేయలేదయ్యా, నేను ఏర్పాటు చేశాను. ఆ దైవజనుడు మీదకి, మోషే అనే నాయకుడి మీదకి మీరు ఎదురు తిరుగుతారా? ఎదురు తిరిగితే మీకు ఎలాంటి శిక్ష తెలుసా అని ఎవరైతే ఎదురు తిరిగారో 250 మంది, కోరహు, అభిరాము, వీళ్ళందరి కుటుంబాలు సైతం భూమి తన నేలను నోరును తెరిచి వారందరినీ బ్రతుకుండగా అందరూ కూడా పాతంలోకి వెళ్ళిపోయి సమాధి అయిపోయారు, చచ్చిపోయారు. అంటే వారిని సమాజంలో ఉండకుండా ఎవరు నిర్మూలన చేశారు? దేవుడే నిర్మూలన చేశారు. ఇక్కడ కూడా చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చిన వారందరినీ కూడా దేవుడు వారిని సమాజంలో నుండి నిర్మూలన చేశాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి సమాచారం వినేవారిగా, మంచి సమాచారం చెప్పేవారిగా మనం ఉండాలి. మంచి సమాచారం వినేవారిగా ఉండాలంటే మనము దేవుని మందిరంలోకి వచ్చి ఆత్మీయంగా బలపడుతూ, ఆత్మీయంగా ధైర్యం తెచ్చుకొని, ఏది ఎదురైనా సరే దాన్ని పాజిటివ్ లో చూసి, ఇదేదైనా సరే దీన్ని జయించడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు అనేటటువంటి ధైర్యం మనం తెచ్చుకుంటే అప్పుడు మనము బలపరచబడతాం, మనము ఇతరులు కూడా బలపరుస్తాం. అంటే దేవుని కృప మనందరికీ తోడి ఉండును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈరోజు ఇజ్రాయెల్ చరిత్రలో జరిగిన సంఘటన మీరు మాకు తెలియజేశారు. అయ్యా, మీరు మాకు ఈ నేత్రాలు ఇచ్చింది మంచిని చూడడానికి, మీరు మాకు ఈ చెవులు ఇచ్చింది మంచిది వినడానికి, మీరు మాకు ఈ నోరునిచ్చింది మంచిని తెలియచేయడానికి. అలా కాకుండా సైతాను నైనా ప్రేరేపణతో చెడును చూసినా, చెడును విన్నా, చెడును మాట్లాడే ప్రయత్నం చేసినా తగిన ప్రతిఫలం మేము పొందుకుంటాము అనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము నైనా యెహోషువ వలె, కాలేబు వలె ఆత్మపూర్ణులై
ఏది చూసినా ఆత్మీయ నేత్రాలతో, ఏది విన్నా ఆత్మీయ చెవులతో, ఏది మాట్లాడినా ఆత్మీయ పెదవులతో మాట్లాడే వారిగా మేము ఉండటకు సహాయం చేయండి. మా మాట తీరు వల్ల నాయన ఇతరులకు ప్రభా బలాన్ని చేకూర్చే వారిగా మేము ఎల్లప్పుడూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మొదటి వర్తమానము ద్వారా మీరు మమ్మల్ని కూడా ఆత్మీయంగా బలపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, తర్వాత అమ్మ అందించబోయే వర్తమానము ద్వారా మేము మమ్మల్ని కూడా బలపరచు. 10వ నెల ఉపవాస ప్రార్థన వచ్చిన అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి వర్ధిల్లించి మీకే సమస్త మహిమాగణత ప్రభావం చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ